సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో రీసెంట్ గానే యమహా కంపెనీ నుంచి యమహా XSR 155 బైక్ లాంచ్ చేసిన సంగతి మీ అందరికి తెలిసిందే కదా. సో ఈ బైక్ అనేది నియర్ బై డీల్స్ కూడా వచ్చేసింది, అలాగే చాలా మంది పర్చేస్ చేస్తున్నారు. అలాగే మన ఛానల్లో కూడా దీని యొక్క కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ కూడా పోస్ట్ అయితే చేశాను. సో రివ్యూ చేసినప్పుడు నాకు ఈ బైక్ లో ఒక టాప్ 10 పాయింట్స్ అయితే నేనైతే నోటీస్ చేశాను అనమాట. నెగిటివ్ పాయింట్స్ అనేవి నోటీస్ చేశాను. సో నాకు నచ్చలేని విషయాలు ఈ బైక్ లో ఏమున్నాయో నేను మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ టాప్ 10 నెగిటివ్ పాయింట్స్ అనేవి కంప్లీట్ గా నా ఇండివిజువల్ ఒపీనియన్. సో ఈ పాయింట్స్ గురించి వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే కనుక కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నా ఫర్దర్ వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. ఈ బైక్ లో నాకు ఫస్ట్ నచ్చలేదు ఏంటంటే, వీళ్ళు యూరోపియన్ కంట్రీలో కంప్లీట్ బ్లాక్ కలర్ అయితే లాంచ్ చేశారు. బట్ మన ఇండియన్ మార్కెట్ కోసరికి కంప్లీట్ బ్లాక్ కలర్ అనేది లాంచ్ చేయకుండా బ్లాక్ రెడ్ కాంబినేషన్ లో మనకి ఒక వెహికల్ అయితే లాంచ్ చేశారు. అలాగే గ్రీన్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, బ్లూ అయితే ఉంటుంది, ఇది వేరే విషయం. బట్ డార్క్ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో కంప్లీట్ బ్లాక్ కలర్, సో దీని అయితే వీళ్ళు లాంచ్ అయితే చేయలేదు. సో ఇదైతే నాకు నచ్చలేదు. సో చాలా మంది అయితే కంప్లీట్ బ్లాక్ కలర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మేబీ వీళ్ళు ఇన్ ఫ్యూచర్ లో దీన్ని తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. బట్ బ్లాక్ కలర్ తీసుకురావడం ఒక నెగిటివ్ పాయింట్ గా నాకైతే అనిపించింది. అలాగే ఈ బైక్ లో నాకు నచ్చిన సెకండ్ పాయింట్ ఏంటంటే, దీని యొక్క సీట్ అని చెప్పొచ్చు. సీట్ యొక్క క్వశ్చన్ అయితే మాత్రం అంతంత మాత్రంగా అయితే ఉంది, మరి అంత సాఫ్ట్ అయితే ఏం లేదు. ఇది ఒక నెగిటివ్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే సీట్ యొక్క లెంత్ కూడా మేజర్ గా, సో MT-15 లో ఎంతైతే సీట్ లెంత్ ఉందో దీంట్లో కూడా సేమ్ సీట్ లెంత్ అయితే ఉంది. సో నేను బైక్ లాంచ్ చేసినప్పుడు ఆ వీడియోస్ కానీ ఆ ఫోటోస్ కానీ చూసి సింగిల్ లాంగ్ సీట్ ఇచ్చారు కదా, ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ రియాలిటీలో నేను చూస్తున్న తర్వాత MT-15 లో ఎంతైతే సీట్ లెంత్ ఉందో దీంట్లో కూడా సేమ్ లెంత్ అయితే ఉందన్నమాట. సో MT-15 లో మేజర్ డ్రాబ్యాక్, బైక్ లో అన్ని ఫీచర్స్ బాగున్నప్పటికీ దాంట్లో సీట్ అనేది చిన్నగా ఉండడం వల్ల ఫ్యామిలీకి అంత యూజ్ఫుల్ అయితే అవ్వదు, సోలో రైడ్స్ కి మాత్రమే అయితే యూజ్ అవుతుంది. బట్ ఆ ప్రాబ్లం ఈ వెహికల్ లో రెక్టిఫై అయిందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ సీట్ యొక్క లెంత్ అయితే మాత్రం సేమ్ అయితే ఉంది. డిఫరెన్స్ ఏంటంటే, MT-15 లో మనకి రైడర్ సీట్ కిందకి అయితే ఉంటుంది, పిలియన్ సీట్ అనేది కొంచెం పైకి అయితే ఉంటుంది. XSR లో ఏంటంటే మనకి కంప్లీట్ ఫ్లాట్ గా ఉంటుంది అనమాట. సో అదొకటి మాత్రమే డిఫరెన్స్. బట్ సీట్ యొక్క లెంత్ అయితే మాత్రం సేమ్ అయితే ఉంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకి సీట్ గ్రాబర్స్ అనేవి మనకి దీంట్లో ఇవ్వట్లేదు అనమాట. అడిషనల్ గా మనం యాక్సెసరీస్ లో పర్చేస్ చేసిన అవసరం అయితే ఉంటుంది. ఎక్స్ట్రాగా మనకి ఒక 1100 రూపీస్ అనేది ఎక్స్ట్రా పే చేసి మళ్ళీ మనం గ్రాబర్స్ అనేవి యాక్సెసరీస్ లో వేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది కూడా ఒక మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్టయితే, దీని యొక్క DRLs అని చెప్పొచ్చు. DRLs అనేవి మనకి హాఫ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంటే రౌండెడ్ LED DRLs అనేవి ప్రొవైడ్ చేయకుండా హాఫ్ LED DRLs అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూడడానికి అంత అట్రాక్టివ్ గా నాకైతే కనిపించలేదు ఫ్రంట్ నుంచి అయితే. అలాగే ఇంకొకటి టైల్ లైట్ కూడా మనకి కంప్లీట్ గా బ్యాక్ సెక్షన్ లో LED టైల్ లైట్ ఇచ్చినప్పటికీ దాని యొక్క లుక్ అనేది అంత అట్రాక్టివ్ గా నాకైతే అనిపించలేదు. సో ఇంకొంచెం డిఫరెంట్ గా, ఇంకొంచెం యూనిక్ గా డిజైన్ చేసి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నాకైతే అనిపించింది. అలాగే ఈ బైక్ లో నాకు నచ్చిన ఇంకొక పాయింట్ ఏంటంటే, దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ, అలాగే ట్యాంక్ యొక్క బిల్డ్ క్వాలిటీ అనమాట. సో ట్యాంక్ అనేది 10 లీటర్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లీస్ట్ 12 లీటర్స్ ట్యాంక్ ఇచ్చుంటే బాగుంటుంది అని చెప్పేసి నాకైతే అనిపించింది. అలాగే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బోర్డుతో మనకి డిజైన్ చేశారు. సో వెయిట్ ఎక్కువైపోతుంది, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కోసం తగ్గించారు అనుకోవడానికి దీని యొక్క వెయిట్ కూడా 137 kg వెయిట్ అయితే ఉంది. సో కొంచెం లైట్ వెయిట్ గా ఉంది కాబట్టి సో మెటల్ బిల్డ్ తో మనకి ట్యాంక్ అనేది డిజైన్ చేస్తుంటే బాగుండేది. బట్ ఇక్కడ మనకి ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బోర్డుతో మనకి ట్యాంక్ అయితే డిజైన్ చేశారు. సో ఇది కూడా ఒక నెగిటివ్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్టయితే, దీని యొక్క కన్సోల్ అని చెప్పొచ్చు. సో కన్సోల్ అనేది మనకి కంప్లీట్ గా LCD కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కన్సోల్ యొక్క విజిబిలిటీ కూడా డే టైంలో కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. సో ఇది కూడా ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేది. అట్లీస్ట్ మనకి TFT కన్సోల్ ఇచ్చుంటే బాగుండేది. అండ్ కన్సోల్లో ఇంకా మనకి అక్కడ టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ అయితే తీసుకురాలేదు. సో టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ కూడా ఇచ్చుంటే బాగుండేది. మేబీ ఇన్ ఫ్యూచర్ లో దీన్ని కూడా అప్డేట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో ఎటువంటి ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. సో మనం చూసుకుంటే 100cc లో కానీ 110cc లో కానీ 125cc లో కానీ బేసిక్ వెహికల్ లో కూడా మనకి ఈ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇప్పుడు మ్యాండేటరీ అయితే చేశారు. బట్ ఈ బైక్ కి మనం 1,90,000 రూపీస్ వరకు పెడుతున్నాము. బట్ ఇక్కడ మనకి ఎటువంటి ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేయకపోవడం ఒక నెగిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ బైక్ లో నాకు నచ్చిన ఇంకొక పాయింట్ ఏంటంటే, హ్యాండిల్ బార్ మీద స్విచెస్ అని చెప్పొచ్చు. ఒక 2 years బ్యాక్ అనుకుంటా యమహా MT-15 లో మనకి హార్న్ అనేది పైన ఇస్తున్నారు, అలాగే టర్న్ ఇండికేటర్స్ అనేవి కింద ఇచ్చారనమాట హ్యాండిల్ బార్ మీద. బట్ అవి కొంచెం కన్ఫ్యూజింగ్ అయితే ఉంటాయి, ఎందుకంటే రెగ్యులర్ గా మనకి హార్న్ అనేది కింద అయితే ఉంటుంది, టర్న్ ఇండికేటర్స్ అనేవి పైన అయితే ఉంటాయి కదా. బట్ MT-15 లో మనకి కంప్లీట్ గా డిఫరెంట్ గా మనకి తీసుకొచ్చారు. బట్ అది అంత యూజ్ఫుల్ గా అనిపించకపోవడం, అంటే కన్వీనియంట్ గా అనిపించకపోవడం, మళ్ళీ దాన్ని నార్మల్ గా చేశారు. బట్ ఏదైతే అన్కన్వీనియంట్ గా ఉందో అదే మనకి స్విచెస్ అనేవి ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు. హార్న్ అనేది పైన ఉంటుంది, టర్న్ ఇండికేటర్స్ అనేవి కింద అయితే ఉంటుంది అనమాట. సో ఇదైతే నాకు నచ్చలేదు పర్సనల్ గా అయితే. అండ్ అంత కన్వీనియంట్ గా అయితే ఉంటుంది అనమాట, ఎందుకంటే మనం రెగ్యులర్ బైక్స్ కి అలవాటు పడిపోయి ఉన్నాం కాబట్టి. సో మనకి దాంట్లో ఆ పొజిషనింగ్ అనేది డిఫరెంట్ గా ఉండడం వల్ల కొంచెం అన్కన్వీనియంట్ గా అయితే ఉంటుందని చెప్పొచ్చు.
అలాగే ఈ బైక్ లో ఎటువంటి అడ్జస్టబుల్ క్లచ్ లివర్స్ కానీ బ్రేక్ లివర్స్ కానీ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేయట్లేదు. సో మనం 1,90,000 రూపీస్ పెడతామంటే మినిమం ఇవైతే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ దీంట్లో అవి లేకపోవడం ఒక డ్రాబ్యాక్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇవి ఈ బైక్ లో నేను అబ్జర్వ్ చేసిన మేజర్ డ్రాబ్యాక్స్ అయితే ఇవన్నమాట. అలాగే నెక్స్ట్ ఈ బైక్ ఒక ప్రైస్ కూడా కొంచెం ఎక్కువైతే అయిందని చెప్పేసి నాకైతే అనిపించింది. సో 1,50,000 రూపీస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ తో లాంచ్ చేశారు. ఆన్ రోడ్ అనేది అరౌండ్ 1,90,000 రూపీస్ వరకు అవుతుంది అనమాట. సో ప్రైస్ కూడా కొంచెం ఎక్కువైతే అయిందని చెప్పేసి నాకైతే అనిపించింది. బట్ యమహా కంపెనీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క బైక్స్ యొక్క ప్రైస్ అనేవి కొంచెం ఎక్కువగానే పెడతారు. సో దీని యొక్క ప్రైస్ కూడా ఎక్కువగా అనిపించింది నాకైతే మాత్రం. సో ఈ పాయింట్స్ అన్నిటి గురించి మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక ఈ బైక్ లో 10 నెగిటివ్ పాయింట్స్ అనేవి అబ్జర్వ్ చేస్తే 12 పాజిటివ్ పాయింట్స్ అనేవి అబ్జర్వ్ అయితే చేశాను. అంటే నెగిటివ్ పాయింట్స్ కన్నా పాజిటివ్ పాయింట్స్ ఎక్కువైతే ఉన్నాయని చెప్పొచ్చు. సో మీరు నెగిటివ్ పాయింట్స్ చూసి మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. పాజిటివ్ పాయింట్స్ కూడా మీరు చూసి మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఇక ఈ బైక్ లో ఉన్న ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఈ బైక్ ఒక లుక్ అనమాట. సో ఈ బైక్ లో ఉన్న ఇంజన్ కానీ లేదంటే అదర్ కాంపోనెంట్స్ కానీ కొన్ని అయితే మనకి యమహా R15 లో కానీ లేదంటే MT-15 లో కానీ మనకి చాలా వరకు ఉంటాయని చెప్పొచ్చు. అంటే మనకి అక్కడ ఉన్న ఫీచర్స్ అనేవి ఈ బైక్ లతో ఉంటాయి. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే MT-15 అనేది మనకి కంప్లీట్ గా నేకెడ్ వెర్షన్ లో తీసుకొస్తే R15 అనేది కంప్లీట్ గా స్పోర్ట్స్ వెర్షన్ లో తీసుకురావడం జరిగింది. బట్ ఇక్కడ యమహా కంపెనీ నుంచి రెట్రో టైప్ డిజైన్ లో మాత్రం ఒక్క వెహికల్ కూడా అవైలబుల్ అయితే లేదు. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఆ రెట్రో టైప్ డిజైన్ ఫుల్ఫిల్ చేయడానికి సేమ్ ఇంజన్ తో సేమ్ మనకి ఫీచర్స్ తో మనకి ఈ యమహా XSR 155 అయితే లాంచ్ అయితే చేశారని చెప్పొచ్చు. సో లుక్స్ పరంగా మాత్రం మంచి స్టైలిష్ లుక్స్ తో మనకి చాలా అట్రాక్టివ్ డిజైన్ తో మనకి ఈ బైక్ అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా మనకి టూ గుడ్ అయితే ఉంటుంది. అలాగే బిల్డ్ క్వాలిటీ కూడా మనకి మంచి సాలిడ్ అయితే ఉంటుంది అనమాట. సో ఎక్కడ కూడా మనకి చీప్ క్వాలిటీ పార్ట్స్ కానీ లూజ్ పార్ట్స్ కానీ లేకుండా మంచి ప్రీమియం గా ఈ వెహికల్ అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం లుక్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకొక పాయింట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఈ బైక్ ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే స్క్రామ్లర్ లుక్ లో కానీ లేదంటే కెఫే రేసర్ లుక్ లో కానీ మీరు ఈ బైక్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. సో కెఫే రేసర్ లుక్ లో మార్చుకోవాలనుకున్నా లేదంటే స్క్రామ్లర్ లుక్ లో మార్చుకోవాలన్నా మీరు కొన్ని యాక్సెసరీస్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. దానికి అప్రాక్సిమేట్లీ ఒక 12,000 రూపీస్ అయితే పడుతుంది అనమాట. సో ఎటువంటి యాక్సెసరీస్ ఇస్తారు వాటి యొక్క కాస్ట్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి స్క్రీన్ పాస్ చేసి అయితే. అలాగే వీళ్ళు అదర్ యాక్సెసరీస్ కూడా మనకి కొన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాటి యొక్క డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. అలాగే ఈ బైక్ లో మేజర్ ప్లస్ పాయింట్ వీళ్ళు ఈ బైక్ లో ప్రొవైడ్ చేసిన ఇంజన్ అని చెప్పొచ్చు. సేమ్ ఇంజన్ మనకి MT-15 లో కానీ R15 లో కానీ ఏదైతే ఇంజన్ ప్రొవైడ్ చేశారో సేమ్ ఇంజన్ దీంట్లో కూడా మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో ఇదే ఇంజన్ ఎందుకు తీసుకొచ్చారంటే వేరే కొత్త ఇంజన్ తీసుకొస్తే మనకి అది మళ్ళీ సక్సెస్ అవుతుందా ఏదైనా ఫెయిల్యూర్ అవుతుందా మనకి డౌట్ అయితే ఉంటుంది. బట్ మోస్ట్ ట్రస్టెడ్ మోస్ట్ రిలయబుల్ అలాగే మోస్ట్ రిఫైన్మెంట్ కలిగిన MT-15 లో ఏదైతే ఇంజన్ యూజ్ చేశారో R15 లో ఏదైతే ఇంజన్ యూజ్ చేశారో సేమ్ ఇంజన్ మనకి అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశారు కాబట్టి సో మనకి ఇంజన్ పరంగా మనకి మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇది మనకి 18.4 PS పవర్ అలాగే 14.2 Nm టార్క్ అనేది ఇంజన్ జనరేట్ చేస్తుంది కాబట్టి సో మనకి ఒక 155cc సెగ్మెంట్ బైక్ కి ఇది అనఫ్ అని చెప్పొచ్చు ఈ పవర్ అండ్ టార్క్ అనేది. సో మనకి మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. అలాగే దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో వేరే అదర్ కాంపిటీటర్ కంపెనీస్ కనుక చూసుకుంటే మనకి 155cc బైక్ కి కేవలం 5 స్పీడ్ గేర్ బాక్స్ మీద ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇక్కడ 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనం ఇంకా చాలా రిఫైన్మెంట్ కలిగిన రైడ్ మనం దీంట్లో ఎక్స్పీరియన్స్ చేస్తామని చెప్పొచ్చు. అలాగే ఈ బైక్ లో మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనకి గేర్స్ వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క టాప్ స్పీడ్ కూడా మనం ఈజీగా 120+ అయితే మనం క్రాస్ చేయొచ్చు అనమాట. సో ఇంజన్ పరంగా మనకి ఫుల్ మార్క్స్ అయితే పడతాయని చెప్పొచ్చు ఈ బైక్ అయితే మాత్రం. అలాగే నెక్స్ట్ ఇంకొక ప్లస్ పాయింట్ దీంట్లో VVA టెక్నాలజీ అయితే ఉంటుందన్నమాట. ఇంజన్ డిపార్ట్మెంట్ లో అయితే VVA అంటే వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ టెక్నాలజీ మనకి ఈ బైక్ లో ఉంటుంది కాబట్టి సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ బైక్ లో యూజ్ చేసిన లైటింగ్ సెటప్ అనమాట. సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మనకి దీంట్లో అంటే ప్రైస్ అనేది మరి ఎక్కువ పెట్టారు కాబట్టి సో దానికి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా వీళ్ళు మనం పెట్టే ప్రతి రూపాయికి కూడా వాల్యూ అయ్యేలా మనకి దీంట్లో అన్ని లైట్స్ కూడా కంప్లీట్ గా LED తో ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే హెడ్ లైట్ కానీ టర్న్ ఇండికేటర్స్ కానీ DRLs కానీ టైల్ లైట్ కానీ అన్ని లైట్స్ కూడా మనకి కంప్లీట్ గా LED తో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనకి బెటర్ విజిబిలిటీ అయితే ఉంటుందని చెప్పొచ్చు ఖచ్చితంగా అయితే. అలాగే హజార్డ్ వార్నింగ్ ఇండికేటర్ లైట్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ప్రొవైడ్ చేసిన బ్రేకింగ్ డిపార్ట్మెంట్ అనమాట. సో బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఫుల్ మార్క్స్ అయితే పడతాయని చెప్పొచ్చు. ఒక 155cc సెగ్మెంట్ బైక్ కి డ్యూయల్ ఛానల్ EBS తో పాటు ఫ్రంట్ సెక్షన్ లో 282mm డిస్క్ బ్రేక్ అలాగే బ్యాక్ సెక్షన్ లో 220mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒక 155cc సెగ్మెంట్ బైక్ కి సో ఈ బ్రేక్స్ అనేవి ఎనఫ్ అని చెప్పొచ్చు. అలాగే వీళ్ళు దీంట్లో బైబ్రీ క్యాలిబర్స్ అనేవి యూజ్ చేశారనమాట. నిసిన్ క్యాలిబర్స్ అనేవి యూజ్ చేయకుండా బైబ్రీ క్యాలిబర్స్ అనేవి యూజ్ చేయడం వల్ల ఇంకా మనకి బెటర్ బ్రేకింగ్ బైట్ మనం దీంట్లో ఎక్స్పీరియన్స్ చేస్తామని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ బైక్ లో యూజ్ చేసిన టైర్స్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ 100/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి యూజ్ చేస్తే బ్యాక్ సెక్షన్ లో 140/70 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి బ్రాడ్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మంచి రోడ్ గ్రిప్ మనకి ఇవైతే మెయింటైన్ చేస్తారని చెప్పొచ్చు. దట్టు ఏంటంటే ఇక్కడ మనకి బ్యాక్ సెక్షన్ లో రేడియల్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి రేడియల్ టైర్ ఇవ్వడం వల్ల మనకి ఇంకా బెటర్ రోడ్
రోడ్ గ్రిప్ అయితే మనకి మెయింటైన్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ట్రాక్షన్ కంట్రోల్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో మనం ఎక్కడైనా వెట్ ప్లేసెస్ లో మనం రైడ్ చేసినప్పుడు మనకి అంటే టాప్ స్పీడ్ లో మనం రైడ్ చేస్తాం కదా, అలాంటప్పుడు ఎక్కడైనా వెట్ ప్లేసెస్ ఉన్నా కూడా మనకి స్కిడ్ అయి పడిపోయే అవకాశం అయితే లేదనమాట, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది కాబట్టి. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే ఈ బైక్ లో ఉన్న ఇంకొక ప్లస్ పాయింట్ ఈ బైక్ యొక్క మైలేజ్ అని చెప్పొచ్చు. సో ఎవరైతే మంచి లుక్స్ తో పాటు మంచి పెర్ఫార్మెన్స్ తో పాటు మంచి మైలేజ్ అనేది ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ బైక్ అయితే యూజ్ఫుల్ అయితే అవుతుంది. సో ఈ బైక్ యొక్క మైలేజ్ అనేది మీరు 45 నుంచి 50 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ బైక్ అయితే తీసుకోవచ్చు. సో మీరు ఎకానమీలో రైడ్ చేస్తే మాత్రం మార్క్ మై వర్డ్స్ ఖచ్చితంగా మీకు 50 కిలోమీటర్స్ అనేది ఖచ్చితంగా ఈజీగా అయితే వస్తుంది అనమాట. సో మీరు ఎకానమీలో రైడ్ చేయాలి, మీరు అప్పుడే మీకు ఒక 50 కిలోమీటర్స్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో మైలేజ్ పరంగా కూడా ఇది మనకి ది బెస్ట్ వెహికల్ అయితే అవుతుందని చెప్పొచ్చు. అలాగే ఈ బైక్ లో ఉన్న ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ బైక్ యొక్క చాసిస్ ఫ్రేమ్ అని చెప్పొచ్చు. దీన్ని డెల్టా బాక్స్ చాసిస్ ఫ్రేమ్ మీద ఈ బైక్ అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. సో డెల్టా బాక్స్ చాసిస్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ చాసిస్ ఫ్రేమ్ అనమాట. సో ఇది మనకి హైవే మీద మనం టాప్ స్పీడ్ లో రైడ్ చేస్తాం కదా, అలాంటప్పుడు మనకి మంచి స్టెబిలిటీతో పాటు మంచి కాన్ఫిడెంట్ రైడ్ మనం దీంట్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి డెల్టా బాక్స్ చాసిస్ అయితే యూజ్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ బైక్ యొక్క కెర్వ్ వెయిట్ కూడా మనకి చాలా ఇంప్రెసివ్ అయితే ఉంటుంది అనమాట. సో కేవలం 137 kg వెయిట్ తో మాత్రమే ఈ బైక్ అయితే డిజైన్ చేశారు కాబట్టి సో బైక్ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ గా చాలా కాంపాక్ట్ గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ బైక్ లో ఉన్న ఇంకొక ప్లస్ పాయింట్ సో దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సో 170 mm అయితే ఇచ్చారు. సో మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160 mm అయితే ఉండాలి కదా, సో అంతకు మించి ఉంది కాబట్టి సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో ఉన్న ప్లస్ పాయింట్ దీని యొక్క సస్పెన్షన్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ 37 mm USD ఫోక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో వేరే కంపెనీస్ కనుక చూసుకుంటే అక్కడ మనకి టెలిస్కోపిక్ అని ఆఫర్ చేస్తారు, బట్ ఇక్కడ వీళ్ళు USD ఫోక్స్ అనేవి ఆఫర్ చేయడం వల్ల ఇంకా మనకి మంచి సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ లో కూడా మనకి లింకేజ్ టైప్ మోనోషాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో ఓవరాల్ గా మనకి సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి డీసెంట్ ఎనఫ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇవి మొత్తానికి అయితే ఈ బైక్ లో నేను అబ్జర్వ్ చేసిన 12 పాజిటివ్ పాయింట్స్ ఇది అనమాట. సో 12 కన్నా ఎక్కువే చెప్పాను అనుకుంటున్నాను. ఈ పాజిటివ్ పాయింట్స్ అనేవి మీ డైలీ లైఫ్ లో మీ రైడింగ్ కండిషన్స్ కి ఎంత వరకు యూజ్ అవుతాయో మీరు ఆలోచించుకున్న తర్వాత మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే నెగిటివ్ పాయింట్స్ కూడా ఎంత ఇంపాక్ట్ మీ డైలీ లైఫ్ లో చూపించవో మీకు చూసుకున్న తర్వాత మీరు బైక్ అనేది పర్చేస్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇది మొత్తానికి అయితే ఈ బైక్ లో ఉన్న పాజిటివ్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ గురించి ఒక క్లారిటీ ఇచ్చిన అనుకున్నాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియో అయితే సో వీడియో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే డైలీ మన ఛానల్ లో 2-వీలర్ కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే మన ఛానల్ కూడా 1 lakh సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది కాబట్టి సో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తే మాత్రం ఖచ్చితంగా కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ యాక్టివ్ చేసుకుంటే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. సో నెక్స్ట్ వీడియో మరి మళ్ళీ కలుద్దాం.